Good evening, everybody. Today we are going to discuss about 10th class first chapter nutrition. Nutrition, what is photosynthesis, definition of photosynthesis, and raw materials of the photosynthesis and end products of the photosynthesis, and balanced equation of the photosynthesis. Also, these topics are we are going to discuss in this session. మనకి న్యూట్రిషన్ అనేటటువంటి చాప్టర్ లో మనకి ఫోటోసింథసిస్ సంబంధించినటువంటి డెఫినేషన్, దానికి సంబంధించినటువంటి రా మెటీరియల్స్, ఎండ్ ప్రొడక్ట్స్, బ్యాలెన్స్ ఈక్వేషన్ అనేటటువంటిది ఎట్లా ఉంటుందో ఇక్కడ మనం చూద్దాం. Definition of photosynthesis. Photosynthesis ante the synthesis of complex organic molecules from simple inorganic molecules like carbon dioxide and water in the presence of sunlight and chlorophyll. So this process is called photosynthesis. Ante photosynthesis ante కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ అయినటువంటి గ్లూకోజ్ సింపుల్ ఇనార్గానిక్ మాలిక్యూల్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ వాటర్ నుంచి తయారయ్యేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫోటోసింథసిస్ అని చెప్పడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అనేది సన్లైట్, క్లోరోఫిల్ ప్రెజెన్స్ లో జరుగుతుంది. సో దీన్ని మనం ఫోటోసింథసిస్ అని చెప్పడం జరుగుతుంది. సింథసిస్ ఆఫ్ కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్, దట్ ఈస్ గ్లూకోజ్, ఫ్రమ్ సింపుల్ ఇనార్గానిక్ మాలిక్యూల్స్, దట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ chlorophyll. So this process is called photosynthesis. So the equation of photosynthesis is 6CO2 plus 12H2O gives C6H12O6 plus 6H2O plus 6O2. In the presence of sunlight and chlorophyll. So this is a balanced equation for photosynthesis. So this balanced equation is first time proposed by C.B. van Nijl. In 1931. So this is a balanced equation for photosynthesis. This equation is prepared by C.B. van Nijl. The most of the scientists all are accepted this equation. So ఈ సైంటిస్ట్ చెప్పినటువంటి ఈక్వేషన్ ఏదైతే ఉందో ఈ ఫోటోసింథసిస్ సంబంధించినటువంటి ఈక్వేషన్ ని ప్రిపేర్ చేసినటువంటి సైంటిస్ట్ C.B. van Nijl. ఇతను చేసినటువంటి ఈక్వేషన్ ని అందరు కూడా ఇప్పటికి కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. This is a widely accepted photosynthesis equation. So this is a very important. Who is the scientist prepared the equation for photosynthesis? So this is a very important question. The answer is C.B. van Nijl. Next, raw materials. What are the raw materials in photosynthesis? Photosynthesis lo raw materials enti అనేటటువంటి ఇక్కడ మనం చూద్దాం. Carbon dioxide and water. Carbon dioxide and water are raw materials for photosynthesis. Plant get the water from the soil through the roots and also get the carbon dioxide from the atmosphere through the stomata which is present on the surface of the leaf. Plants అన్ని కూడా ఈ ఫోటోసింథసిస్ కావాల్సినటువంటి రా మెటీరియల్స్ ని ఎక్కడి నుంచి తీసుకుంటాయి, ఎలా తీసుకుంటాయి అనేటటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే కార్బన్ డైఆక్సైడ్ ని అట్మాస్ఫియర్ నుంచి తీసుకుంటాయి. దేని నుంచి అంటే త్రూ ద స్టొమాటా విచ్ ఇస్ ప్రెసెంట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద లీఫ్. లీఫ్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి స్టొమాటా అనేటటువంటి ఓపెనింగ్స్ ద్వారా అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వాటర్. వాటర్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది అంటే ఫ్రమ్ ద సాయిల్. సాయిల్ నుంచి ప్లాంట్స్ ఫోటోసింథసిస్ కావాల్సినటువంటి వాటర్ ని అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. దేని ద్వారా అంటే త్రూ ద రూట్స్. రూట్స్ ద్వారా ఈ ప్లాంట్ వాటర్ ని సాయిల్ నుంచి అబ్జర్వ్ చేసుకుని ఫోటోసింథసిస్ ప్రాసెస్ లో యూజ్ చేసుకోవడం జరుగుతుంది. So this carbon dioxide and water phosphate in photosynthesis and produce glucose. This is a glucose. This is a carbohydrate. So this is the end product, carbohydrate, water and oxygen. These are end products in photosynthesis. And photosynthesis లో జరిగేటటువంటి end products ఏంటి అంటే ప్రొడ్యూస్ అయ్యేటటువంటి end products గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో గ్లూకోజ్ ఇస్ ఏ వన్ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్. అలాంగ్ విత్ కార్బోహైడ్రేట్ ఆర్ గ్లూకోజ్, oxygen and water is also produced.
ఇక్కడ మనకి ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుంది, వాటర్ మాలిక్యూల్స్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి. సో దీస్ ఆర్ ద ఎండ్ ప్రొడక్ట్స్. సో మనకి ఎగ్జామ్ లో అడిగేటటువంటి క్వశ్చన్స్ ఏంటంటే వాట్ ఆర్ ద రా మెటీరియల్స్ ఫర్ ఫోటోసింథసిస్, ఐడెంటిఫై ద రా మెటీరియల్ ఆఫ్ ఫోటోసింథసిస్ అని అడుగుతాడు. సో హియర్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. సో దీస్ ఆర్ రా మెటీరియల్స్ ఫర్ ఫోటోసింథసిస్. వాట్ ఈస్ ద ఎండ్ ప్రొడక్ట్ ఇన్ ఫోటోసింథసిస్ అని అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ద ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఇస్ గ్లూకోజ్. అలాంగ్ విత్ గ్లూకోజ్, వాటర్ అండ్ ఆక్సిజన్ ఇస్ ఆల్సో ప్రొడ్యూస్డ్ ఇన్ ఫోటోసింథసిస్. గ్లూకోజ్ తో పాటు వాటర్ మాలిక్యూల్, ఆక్సిజన్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద గ్యాస్ దట్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు ద ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరిగినప్పుడు రిలీజ్ అయ్యేటటువంటి గ్యాస్ ఏది అని అడగడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ ఏ ఆక్సిజన్. సో ద ఆక్సిజన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు ద ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరిగినప్పుడు రిలీజ్ అయ్యేటటువంటి గ్యాస్ ఏది అంటే ఆక్సిజన్. నెక్స్ట్ క్వశ్చన్, which gas is required for photosynthesis. So this is also very important question. అంటే ఫోటోసింథసిస్ జరగడానికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఎసెన్షియల్ గ్యాస్ ఏది అని అడుగుతాడు. సో కింద ఇచ్చేటటువంటి ఆప్షన్స్ లో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్. సో ఎట్లా ఇస్తాడు. సో కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్యాస్ ఫర్ ద ఫోటోసింథసిస్, ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. అంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరగాలి అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది చాలా ఎసెన్షియల్ గ్యాస్ గా మనం చెప్తూ ఉంటాం. సో దిస్ ఇస్ ఏ రా మెటీరియల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్ ఏ గ్యాస్. ది ఆక్సిజన్ ఇస్ ఏ ఎండ్ ప్రొడక్ట్ గ్యాస్. సో దిస్ ఇస్ a very very important topics. Next, CB Van Neyl done the experiments on purple sulfur bacteria. ఈ CB Van Neyl అనేటటువంటి సైంటిస్ట్ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా మీద ఇతను రీసెర్చ్ చేయడం జరిగింది. ఇతను చేసినటువంటి రీసెర్చ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే CB Van Neyl used the hydrogen sulfide H2S. CB Van Neyl used the hydrogen sulfide as a raw material in the photosynthesis process on purple sulfur bacteria. పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా మీద ఇతను ఫోటోసింథసిస్ సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఇతను ఏం చేశాడంటే ఫోటోసింథసిస్ లో రా మెటీరియల్ గా ఉండేటటువంటి వాటర్ మాలిక్యూల్స్ బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ హీ యూజ్డ్ యాజ్ ఏ రా మెటీరియల్ దట్ ఈస్ ఏ హైడ్రోజన్ సల్ఫైడ్ H2S. So when he used H2S, hydrogen sulfide, as a raw material instead of water molecule, he observed that the end product gas is sulfur instead of oxygen. సో మరి ఇతను ఈ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా మీద ఇతను రీసెర్చ్ చేసిన తర్వాత రా మెటీరియల్ గా వాటర్ మాలిక్యూల్ యూజ్ చేయకుండా హైడ్రోజన్ సల్ఫైడ్ H2S ని యూజ్ చేశాడు. అట్లా యూజ్ చేసినప్పుడు ఎండ్ ప్రోడక్ట్ వచ్చినటువంటి గ్యాస్ ఏది అంటే సల్ఫర్. సో సల్ఫర్ ఇస్ ద ఎండ్ ప్రోడక్ట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. సో పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా, హూ ఇస్ ద సైంటిస్ట్ దన్ ద ఎక్స్పెరిమెంట్స్ ఆన్ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా. పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా మీద ఫోటోసింథసిస్ సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేసినటువంటి సైంటిస్ట్ ఎవరు అని అడుగుతాడు. సో దీనికి సరైనటువంటి సమాధానం CB Van Neyl. సో CB Van Neyl done the experiments on purple sulfur bacteria. In this experiment, he used as a raw material that is a hydrogen sulfide H2S instead of water molecule. So finally, he observed that the gas that is liberated due to the photosynthesis, that is a sulfur instead of oxygen. So కాబట్టి ఈ ప్రాసెస్ లో ఆక్సిజన్ బదులుగా సల్ఫర్ అనేది వచ్చింది. సో అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే చూడండి, మనం రా మెటీరియల్ గా వాటర్ మాలిక్యూల్ తీసుకున్నప్పుడు వాటర్ మాలిక్యూల్ బ్రేక్ అయిపోయి దాంట్లో ఉన్నటువంటి ఆక్సిజన్ అనేది బయటకు లిబరేట్ అయింది. కానీ ఇక్కడ ఈ వాటర్ మాలిక్యూల్ బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ యూజ్డ్ యాజ్ ఏ రా మెటీరియల్ దట్ ఈస్ ఏ హైడ్రోజన్ సల్ఫైడ్ H2S తీసుకున్నప్పుడు ఈ H2S బ్రేక్ అయిపోయి దీంట్లో ఉన్నటువంటి సల్ఫర్ ఎండ్ ప్రొడక్ట్ గ్యాస్ గా లిబరేట్ అవడం జరిగింది. సో దిస్ ఇస్ ద photosynthesis equation and raw materials and end products. Next, chlorophyll. What is chlorophyll? Chlorophyll అంటే ఏంటో చూద్దాం. Chlorophyll is a green color pigment present in greenish parts of the plants. Plants లో ఎక్కడైతే గ్రీనిష్ గా ఉంటుందో గ్రీనిష్ గా ఉన్నటువంటి ప్లేస్ లో ఉన్నటువంటి ఒక కలర్ పిగ్మెంట్, గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి పిగ్మెంట్ ఏదైతే ఉందో సో ఆ పిగ్మెంట్ ని మనం క్లోరోఫిల్ అని చెప్తారు. సో క్లోరోఫిల్ ఈజ్ ఏ గ్రీన్ కలర్ పిగ్మెంట్ ప్రెసెంట్ ఇన్ గ్రీనిష్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్. సో దట్ ఈస్ కాల్డ్ ఏ క్లోరోఫిల్.
ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.